8 గంటలు. పక్షుల కిలకిలలు. సుబ్బారావు తన టీ కొట్టు దగ్గర పెద్ద గిన్నెలో పాలు కాగబెడుతున్నాడు. ఒక పాత రేడియోలో పాత సినిమా పాటొస్తుంది. సూరి ఒక బెంచ్ మీద కూర్చుని పెద్ద బన్నును టీలో ముంచుకుని తింటున్నాడు. సుబ్బారావు తనలో తాను, ఏంటో ఈ ఊరు, ఎప్పుడు ఏదో ఒక గొడవ. ఈరోజు ఎవరికి ఏమొస్తుందో, నా టీ కొట్టు దగ్గర ఏం పంచాయతీ పెడతారో. అప్పుడే రాంబాబు పరిగెత్తుకుంటూ వస్తాడు. అతనికి ఆయాసం వస్తుంది. చుట్టూ ఎవరైనా చూస్తున్నారేమోనని అనుమానంగా చూస్తున్నాడు. సుబ్బారావు, ఒక గ్లాసు మంచినీళ్ళు ముందు, ప్రాణం పోయేలా ఉంది. ఏంట్రా బాబు, వెనకాలేమైనా ఊరి కుక్కలు పడ్డాయేంటి? ఇలా రొప్పుతున్నావు? ఒరే సూరి, అటు ఇటు చూడకు, కిందికి చూడు. ఇది చూసావా? నా చేతికి ఒక పెద్ద అదృష్టం చిక్కిందిరా. ఏంటన్నయ్యా, అదృష్టపు చీటేమన్నా దొరికిందా? పోయినసారిలాగే దొంగ చీటి కాదు కదా? పోయినసారి నా 100 రూపాయలు పోయాయి. ఒరే సన్నాసి, ఇది దొంగ చీటి కాదురా, అంతకంటే పెద్దది. ఇది లంకె బిందెలకి దారి చూపే రహస్య కాగితం. సుబ్బారావు టీ గ్లాస్ కింద పెడుతూ ఆశ్చర్యంగా, ఏంటి, లంకె బిందెలా? ఎక్కడ దొరికింది రాంబాబు? నిజంగానేనా? రాంబాబు బడాయిపోతూ కాలనెగరేస్తూ, మా తాతల కాలం నాటి పాతైన పెట్టొకటి అటక మీద ఉంటే నిన్న రాత్రి సర్దుకున్నాను. అందులో ఒక పాత రాగిరేకు, దాని లోపల ఈ పసుపు పచ్చని కాగితం దొరికింది. ఇందులో ఉన్న గుర్తుల ప్రకారం మన ఊరి చివరున్న పెద్ద మర్రి చెట్టు కింద ఏదో పెద్ద గుప్తనిదే ఉంది. ఇదిగో చూడు, ఇక్కడ చెట్టు బొమ్మ, ఇక్కడ పుర్రె బొమ్మ వేసి ఉంది. సూరి కళ్ళు పెద్దవి చేసి ఊహల్లోకి వెళ్తూ, నిజంగానా అన్నయ్య? అంటే అందులో బంగారు నాణేలు, రత్నాలు ఉంటాయా? అయితే మన కష్టాలన్నీ తీరిపోయినట్టేనా? నాకు ఒక కొత్త అద్దం మొహం ఫోను, పెద్ద బుల్లెట్ బండి కొనిస్తావా? రోజుకి 10 కోడి పుంజులు తినొచ్చా? రాంబాబు నవ్వుతూ, అరే సూరి, నీకు బుల్లెట్ బండేట్రా? ఏకంగా బుల్లెట్ బండ్ల అంగడే పెట్టిస్తా. కానీ ఈ విషయం ఎవరికి తెలియకూడదు. ముఖ్యంగా మీ నాన్నమ్మ పొలిమేరావాకి అస్సలు తెలియకూడదు. ఆవిడకి తెలిస్తే అంతే సంగతులు. ఆ నిధిని ఊరి గుడికో బడికో రాసిచ్చేస్తుంది. సుబ్బారావు అనుమానంగా చూస్తూ, మరి నాకెందుకు చెప్తున్నావు రాంబాబు? ఎందుకంటే ఆ నిధి తీయడానికి ఒకరిద్దరి వల్ల కాదు. ఈ రాత్రికి రాత్రే మనం దాన్ని తోడేయాలి. నువ్వు, నేను, ఈ సూరిగాడు ముగ్గురం చెరో వంతు పంచుకుందాం. ఏమంటావు? సరిగ్గా అప్పుడే వెనక నుండి సర్పంచ్ సంబయ్య, లచ్చినాయుడు, పూజారి పంతులు టీ కొట్టు దగ్గరకొస్తారు. ఏంట్రా ముగ్గురు గుసగుసలాడుకుంటున్నారు? ఏంటా పంచుకునేది? ఊరి సర్పంచ్ని నేను ఎక్కడుండగా నాకు తెలియకుండా ఏంటి ఆ పంపకాలు? సర్పంచ్ ఆ చీటీని చూస్తాడు. అప్పుడతనికి విషయం మొత్తం అర్థమవుతుంది. వెంటనే పంచాయతీ పెడతాడు. మధ్యాహ్నం 12 గంటలు. ఊరి మధ్యలో ఉన్న పెద్ద రచ్చబండ. సర్పంచ్ సమ్మయ్య పెద్ద కుర్చీలో కూర్చున్నాడు. పక్కన పూజారి పంతులు తన పంచాంగం తెరిచి లెక్కలు వేస్తున్నాడు. లచ్చినాయుడు జోబులో లెక్కల పుస్తకం తీసి చూస్తున్నాడు. గంగవ్వ కింద కూర్చొని ఒక్కపొడి దంచుకుంటుంది. రాంబాబు భయంగా నిలబడున్నాడు. వెనకాల ఊరి జనం గుమికూడారు. సర్పంచ్ సమ్మయ్య గొంతు సవరించుకుంటూ, ఊరందరికీ ముఖ్య గమనిక, మన ఊర్లో ఒక పాతకాలపు నిధి ఉందని నా దాకా కబురొచ్చింది. ఆ రాంబాబు గాడి దాన్ని నొక్కేయాలని చూశాడు. కాని నా కళ్ళు గప్పగలడా? ఆ నిధిని పైకి తీసి మన ఊరి బాగుల కోసం, అనగా నాకు కొత్త 4 చక్రాల బండి, నా కొడుక్కి పట్నంలో మేడ, కాదు మన ఊరి రోడ్లకు వాడాలని ఊరి పెద్దగా నేను తీర్మానించాను. లచ్చినాయుడు లెక్కలు చూసుకుంటూ, సర్పంచు, ఊరి బాగోగుల మాట దేవుడెరుగు. ముందు పంచాయతీ ఆఫీసు నాకు ఇవ్వాల్సిన పాత బాకీ వడ్డీతో సహా 1,50,000 అయ్యింది. ముందు ఆ నిధిలో నుంచి నా బాకీ నాకు ఇచ్చేయండి, మిగిలింది మీ ఇష్టం. పూజారి పంతులు రాంబాబు ఇచ్చిన కాగితాన్ని తలకిందులుగా చూస్తూ, ఆగండి నాయనలారా, శాస్త్రం ప్రకారం ఈ కాగితంలో పుర్రెబొమ్మ ఉంది. అంటే ఈ నిధికి కాపలాగా ఒక బ్రహ్మరాక్షసుడు గాని కాటమరాయుడు గాని ఉంటాడు. మనం అర్ధరాత్రి అమావాస్య ఘడియల్లో మాత్రమే వెళ్ళాలి, లేదంటే రక్తం కక్కుని చేస్తాం. గంగవ్వ వెటకారంగా నవ్వుతూ, పంతులు గారు, మొన్న మీ ఇంటి పిల్లి మీగడ పాలు తాగి పారిపోతూనే పట్టుకోలేకపోయారు. ఇప్పుడు బ్రహ్మ రాక్షసుడితో కుస్తీ పట్టి నిధిని తెస్తారా? మీ పాడాయలు తాగల్లయ్యా. పూజారి పంతులు కోపంగా, ఏమే గంగవ్వ, నా విద్యను శంకిస్తావా? నా తపస్సు శక్తి నీకేం తెలుసు? అందరూ ఒకేసారి గొడవ పడడం మొదలు పెడతారు. గోలగోలగా ఉంటుంది. అప్పుడే ధబ్ ధబ్ ధబ్మని కర్ర చప్పుడు దూరం నుండి వినిపిస్తుంది. నెమ్మదిగా ఆ చప్పుడు దగ్గరకొస్తుంది. అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోతారు. జనం 2 పక్కలకి తప్పుకుని దారిస్తారు. పొలిమేర అవ్వ నడుచుకుంటూ వస్తుంది.
ఆమె చూపులు అగ్నిపర్వతంలా ఉన్నాయి. సర్పంచ్ దగ్గరకొచ్చి ఆగుతుంది. పొలిమేరవ్వ కోపంగా కర్రని నేలకేసి గుద్దుతూ, ఏంట్రా ఈ అడ్డమైన గోల? నా చెవులకి చిల్లులు పడేలా అరుస్తున్నారు. సర్పంచ్, పొద్దున్నే పళ్ళు తోముకోకుండా ఏం రోగం వచ్చింది నీకు? వీళ్ళందరినీ ఎందుకు పోగేశావు? సర్పంచ్ సమ్మయ్య భయపడుతూ కుర్చీలో నుండి లేచి నిలబడుతూ, ఏం లేదవ్వా, ఊరి బాగు కోసం ఒక చిన్న ముచ్చట, అందరం కలిశాం. అవ్వ రాంబాబు చేతిలో వణుకుతున్న పేపర్ని లాక్కుంటుంది. కళ్ళకు దగ్గరగా పెట్టుకుని చూస్తుంది. ఏంటిది? పసిపిల్లలు ఉచ్చపోసినట్లు ఈ బొమ్మ. దీనికోసమా ఈ ముఠా భేరి? రాంబాబు వణుకుతూ చేతులు కట్టుకుని, అది అది దారి చూపే కాగితం అవ్వా, లంకె బిందెల నిధి కాగితం, మా తాతల నాటిది. అవ్వ పెద్దగా నవ్వుతూ, నీదా? నీ మొహం. మీ తాత సుబ్బయ్య ఒక నెంబర్ 1 పిసనారి వెధవ. కాకికి అన్నం పెడితే కష్టమని తనే కాకిలా అరచి అన్నం తినే రకం. వాడు నిధి దాస్తాడా? వాడి మొహానికి ఇన్ని తెలివితేటలు కూడానా? నిజమవ్వా, ఇందులో గుర్తులు కరెక్ట్ గా మన ఊరి చివర మర్రి చెట్టుని చూపిస్తున్నాయి. అవ్వ కొంచెం ఆలోచిస్తూ తన తమలపాకును నములుతూ, సరే, మీరు వినేలా లేరు. వాడేదో పిచ్చి గీతను గీస్తే మీరంతా దాన్ని చూసి ఎగిరెగిరి పడుతున్నారు. కానివ్వండి, నాకు ఆ నిధేమిటో చూడాలని ఉంది. ఈ రోజు రాత్రికి నేను కూడా వస్తాను. నేను దగ్గరుండి తవ్విస్తా. ఏంటే పొలమేరవ్వ, నీకు కూడా నిధి మీద ఆశ పుట్టిందా ఏమిటి? పల్లూడిపోయిన బుద్ధి మారలేదా నీకు? ఏమే గంగవ్వ, నోరు అదుపులో పెట్టుకో. నా ఆశల సంగతి దేవుడెరుగు. ఈ సన్నాసులు ఏ పాము పుట్టలోనో చెయ్యి పెట్టి కరిపించుకుంటారనేది నా భయం. అందుకే కాపలాగా వస్తున్నా. అందరూ రాత్రి 10 గంటలకి గడ్డపారలు పారలు పట్టుకుని టీ కొట్టు దగ్గరికి రండి. మీ సంగతి, ఆ నిధి సంగతి ఏంటో తేలుస్తా. ఆ రాత్రి 10 గంటలు. ఆకాశంలో సగం చందమామ. ఊరి వీధులన్నీ చీకటిగా ఉన్నాయి. సుబ్బారావు టీ కొట్టు దగ్గర అందరూ కలుస్తారు. సర్పంచ్ చేతిలో ఒక చిన్న బ్యాటరీ లైటు, రాంబాబు భుజాన గడ్డపార, సూరి చేతిలో ఒక చిన్న ఇత్తడి చెంచా ఉన్నాయి. పూజారి పంతులు చేతిలో ఒక పసుపు నీళ్ల చెంబు ఉంది. అవ్వ వస్తుంది. అవ్వ సూరి చేతిలో ఉన్న చెంచా చూసి కోపంగా, ఒరేయ్ సూరి, ఏమిట్రా ఆ చెంచా? పాయసం తినడానికా? కాదవ్వా, నిధికి తగిలిన మట్టిని నెమ్మదిగా తీయడానికి. భూమి తవ్వేటోళ్ళు ఇలాగే చేస్తారు కదా. అవ్వ వాడి తల మీద ఒక్కటి పీకుతుంది. భూమి తవ్వేటోళ్ళ? వామ్మో, వీడి తెలివి. ముందు వెళ్ళి ఆ పెద్ద పార పట్టుకురాపో. సర్పంచ్, పద ముందుకి నడువు. అందరూ ఊరి చివర మర్రి చెట్టు వైపు నడుస్తుంటారు. దారిలో అంతా నిశ్శబ్దం. రాంబాబు వణుకుతూ, అవ్వా, పంతులు గారు చెప్పినట్టు నిజంగానే బ్రహ్మరాక్షసుడుంటే ఏం చేద్దాం? నాకు గుబులుగా ఉంది. పూజారి పంతులు చెంబులో నుండి నీళ్లు చల్లుతూ, భయపడకు నాయనా, నేను హనుమాన్ దండకం చదువుతున్నాను. సరిగ్గా అప్పుడే ఒక నల్ల పిల్లి వాళ్ళ దారికి అడ్డంగా వెళ్తుంది. సూరి భయంతో అమ్మా అని అరుస్తూ సర్పంచ్ మీదికి దూకుతాడు. సర్పంచ్ కింద పడిపోతాడు. సర్పంచ్ మట్టి తుడుచుకుంటూ, ఒరే సూరి, నా బట్టలని పాడు చేసావు కదరా, నిన్ననే కుట్టించాను. రే, పిల్లికి భయపడే వాళ్ళు బ్రహ్మరాక్షసుణ్ణి పట్టుకుంటారా? నోరు మూసుకొని నడవండి. రాత్రి 11 గంటలు. ఊరి చివర ఒక పాత భయంకరమైన పెద్ద మర్రి చెట్టు. దాని వేర్లు కింద వరకు వేలాడుతున్నాయి. అందరూ అక్కడికి చేరుకుంటారు. రాంబాబు కాగితంలో చూపిస్తూ ఒక స్థలాన్ని చూపిస్తాడు. ఇదే అవ్వ స్థలం, బొమ్మలో గుర్తు ఇక్కడే ఉంది. పూజారి పంతులు ముందుగా ఆ స్థలం చుట్టూ నీళ్లు చల్లి కళ్ళు మూసుకొని మంత్రాలు చదువుతాడు. ఓం హ్రీం హ్రోం పాతాళలోకవాసిని, నిధి బయటకురా, రక్షక భూతమా నిద్రపో, ఓం ఫట్ స్వాహా, ఓం ఫట్ స్వాహా. పంతులు గారు, మీరు మంత్రాలు తర్వాత చదువు గాని ముందు తవ్వనివ్వండి. తవ్వరా సూరి. సూరి గడ్డపార పట్టుకుని తవ్వడం మొదలు పెడతాడు. 2 నిమిషాలు తవ్వగానే ఆయాసపడిపోయి పక్కన పడిపోతాడు. నా వల్ల కాదవ్వా, ఈ నేల రాయిలా ఉంది, నా చేతులు బొబ్బలెక్కాయి. సర్పంచ్, నువ్వు తవ్వు. నేనా? నేను ఊరికి పెద్దనవ్వా, నా చేతులు మట్టి చేసుకోకూడదు. రాంబాబు, నువ్వు తవ్వు. రాంబాబు గడ్డపార తీసుకుని ఉత్సాహంగా గట్టిగా కొడతాడు. గోతి సుమారు 3 అడుగుల లోతుకు వెళ్తుంది.
గంగవ్వ నిద్రపోతూ ఉంటుంది. అవ్వేమో ఒక పక్కన కర్ర పట్టుకుని కూర్చొని అందర్నీ ఆజ్ఞాపిస్తూ ఉంటుంది. అకస్మాత్తుగా రాంబాబు కొట్టిన గడ్డపారేదో గట్టిగా ఇనుప వస్తువుకి తగిలి ఠంగమని పెద్ద శబ్దం వస్తుంది. రాంబాబు ఆనందంతో అరుస్తూ, దొరికేసింది, గడ్డపారకేదో తగిలింది. సమ్మయ్య సర్పంచ్ పరిగెత్తుకుంటూ వచ్చి గోతిలోకి చూస్తూ, వేయండి, బ్యాటరీ లైట్లన్నీ దాని మీద వేయండి. అందరూ ఆసక్తిగా గోతి చుట్టూ చేరారు. అవ్వ కూడా లేచి వస్తుంది. గోతిలో ఏదో పెద్ద మట్టి పట్టిన వస్తువు కనిపిస్తుంది. అది సరిగ్గా బిందె ఆకారంలో లేదు, కాని రాత్రిపూట సరిగ్గా కనిపించక బిందెలాగే అనుకుంటారు. రాంబాబు ఎగురుతూ, చూసారా, నేను చెప్పానా, అచ్చం లంకె బిందెలా ఉంది. పైన పట్టుకోవడానికి పిడి కూడా ఉంది. పూర్వకాలం మహారాజుల బిందెలు ఇలాగే ఉండేవనుకుంటా. నా శాస్త్రం ఫలించింది, ముందు దాన్ని పైకి లాగండి. రాంబాబు, సూరి, సర్పంచ్ ముగ్గురు కలిసి చాలా కష్టపడి ఆ బరువైన వస్తువును పైకి లాగుతారు. 1, 2, 3 హైలెస్సా అని లాగి నేల మీద పెడతారు. దానికి నిండా నల్లటి మట్టి అంటుకునుంది. ఏంటది, కొండలా లేదే, ఏ దయ్యం పెట్టలాగోనో ఉంది. అవ్వ మధ్యలోకొస్తూ, ఆగండ్రా వెదవల్లారా, కాస్త పక్కక జరగండి. ఏమిటిది, దీని ఆకారం నాకు ఎక్కడో చూసినట్టుంది. అవ్వ తన చేతిలోని కర్రతో మరియు కొద్దిగా నీళ్లతో ఆ వస్తువుకున్న మట్టిని కడుగుతుంది. మెల్లిగా మట్టిపోయి లోపలున్న వస్తువు అసలు రంగు బయటపడుతుంది. మట్టిపోయాక అదొక పెద్ద పాతకాలపు బొగ్గుల ఇస్త్రీ పెట్టే అని స్పష్టంగా తెలుస్తుంది. అందరూ ఒకేసారి కళ్ళు పెద్దవి చేసి నోరెళ్లబెట్టి, ఏంటిది, ఇస్త్రీ పెట్టినా అని అనుకుంటారు. రాంబాబు తల పట్టుకుని ఏడుపు మొహంతో, ఇదేటవ్వా, లంకె బిందె ఉండాల్సిన చోట బట్టలు ఇస్త్రీ చేసుకునే పెట్టే ఉంది. మహారాజులు ఇందులో వజ్రాలు దాచి బట్టలు రుద్దుకున్నారా ఏంటి? అవ్వ ఆ ఇస్త్రీ పెట్టెను తదేకంగా చూసి ఒక్కసారిగా ఆశ్చర్యం మరియు కోపంతో, ఓరి నీ అంకమ్మ, ఇది లంక బిందె కాదురా సన్నాసల్లారా, ఇది నా ఇస్త్రీ పెట్టె. సూరి అమాయకంగా, నీదావా, నీ ఇస్త్రీ పెట్టే ఈ మర్రి చెట్టు కింద భూమిలో 3 అడుగుల లోతులో ఏం చేస్తుందావా? చలి కాసుకుంటుందా? రే నోరు ముయ్యి. అవునురా, ఇది నాదే. 30 ఏళ్ల క్రితం మా ఆయన, అంటే మీ తాతున్నాడు చూడు, ఆ వెధవ ఒకరోజు పీకల దాకా కళ్ళు తాగొచ్చి నా ఇస్త్రీ పెట్టెను ఎవరికో అమ్మి ఆ డబ్బుతో మందు తాగుతామని దీన్ని ఎత్తుకొచ్చాడు. నేను కర్ర పట్టుకొని వాడి వెనకాలే పరిగెత్తాను. నా దెబ్బలకి భయపడిపోయి దీన్నెక్కడో దాచాడు. మరుసటి రోజు ఉదయం కళ్ళు మత్తు దిగాక ఎక్కడ దాచాడో వాడికే గుర్తులేదు. దానికోసం నేను ఊరంతా వెతికాన్రా. చివరికి ఆ వెధవ దీన్నిక్కడ పాతాడా. మరి ఆ దారి చూపే కాగితం సంగతి ఏంటవ్వా? ఆ పుర్రె బొమ్మ, చెట్టు బొమ్మ ఏంటి? అవ్వ రాంబాబు చేతిలో పేపర్ని లాక్కుని సరిగ్గా బ్యాటరీ లైట్ వేసి చూసి పగలపడి నవ్వుతుంది. ఓరి పిచ్చోడా, ఇది రహస్య పటం కాదురా. ఆ కాలంలో ఈ ఇస్త్రీ పెట్టి కొన్నప్పుడు తయారు చేసిన కొట్టువాడు ఇచ్చిన బొమ్మల కాగితం. ఇగో కింద చదువు, శ్రీ లక్ష్మీ కంసాలి పనివారని అని రాసుంది. ఆ పుర్రె బొమ్మ నిధికి గుర్తు కాదురా, వేడిగా ఉంటుంది, పట్టుకుంటే కాలిపోతుంది, ముప్పు అని వేసిన గుర్తు. దీన్ని చూసి నిధనుకున్నారా? మీ తెలివితేటలు తగలయ్యా. అంటే నిధి లేదన్నమాట. గంగవ్వ పగలపడి నవ్వుతూ, నిధి లేదు, గిది లేదు, ఉన్న పరువు పోయింది. అర్ధరాత్రి నిధి కోసం వచ్చి అవ్వ ఇస్త్రీ పెట్టి తవ్వి తీశారు. ఊర్లో వాళ్ళకి తెలిస్తే కుక్కల్లా నవ్వుతారా మిమ్మల్ని చూసి. లచ్చినాయుడు ఏడుస్తూ, అయ్యో, నా బాకీల సంగతి ఏంటి సర్పంచు? నా రాత్రి అంతా దండగైపోయింది, కంటి నిండా నిద్రపోయింది. పోనీలేరా వెదవల్లారా, ఏదైతే ఏమిటి, 30 ఏళ్ల క్రితం పోయిన నా ఇస్త్రీ పెట్టె నాకు దొరికింది. పదండి ఇళ్ళకి పోదాం. అందరూ తలలు దించుకుని మొహాలు వేలాడేసుకుని నడుచుకుంటూ వెళ్తుంటారు. అవ్వ మాత్రం ఆనందంగా నడుస్తూ ఉంటుంది. ఇక మరుసటి రోజు ఉదయం పూట మళ్ళీ సుబ్బారావు టీ కొట్టు దగ్గర ఊరి జనమంతా కుమకూడి రాత్రి జరిగిన విషయం మాట్లాడుకుని పగలపడి నవ్వుకుంటున్నారు. సర్పంచ్ రాంబాబు, పూజారి ఎవరికీ ముఖం చూపించలేక కండువాళ్ళ ముఖానికి కప్పుకొని అటుగా వెళ్తూ ఉంటారు. సుబ్బారావు నవ్వుతూ, ఏంటి రాంబాబు, రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోతావనన్నావు, ఏమైంది నేనిది? అవ్వ తన ఇంటి అరుగు మీద కూర్చొని అవ్వ వాళ్ళని చూసి వెటకారంగా, ఏమిట్రా నీది వేటగాళ్ళు,
మొహాలలా మాడిపోయిన అట్లులాగా పెట్టుకున్నారు. పోనీలే, మీ పుణ్యమా అని నా ఇస్త్రీ పెట్టె నాకు దొరికింది. ఈసారి మీలో ఎవరి బట్టలైనా నలిగితే చెప్పండి, పైసా తీసుకోకుండా ఉచితంగా ఇస్త్రీ చేసి పెడతా. మీ మోటా కబుర్లు, మీ పాడు బుద్ధులు ఎప్పటికీ మారవరా. సర్పంచ్ రాంబాబు సిగ్గుతో వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఊరి జనమంతా గట్టిగా నవ్వుతారు. సూరి వచ్చి అవ్వ పక్కన కూర్చుంటాడు. అవ్వా, ఆ ఇస్త్రీ పెట్టెలు నిజంగానే ఏమీ లేవా? కనీసం మా తాత 100 రూపాయల కాగితం కూడా దాచలేదా? అవ్వ తన వెదురు కర్ర ఎత్తి కోపంగా చూస్తూ, రే, 100 రూపాయలు లేదు, 10 రూపాయలు లేదు, కర్ర రుచి చూస్తావా? సూరి భయంతో పారిపోతాడు. చూసారా, మా ఊరి తెలివిగల సన్నాసుల్ని ఇస్త్రీ పెట్టిని చూసి లంక బిందనుకున్నారు. మీ ఊర్లో కూడా ఇలాంటి బడాయిగాళ్ళు ఉండే ఉంటారు కదా. ఒకవేళ ఉంటే వీడియో కింద కామెంట్ చెయ్యండి. ఇలాంటి మరెన్నో పిచ్చి పనులు, నా పంచాయతీలు మా ఊర్లో జరుగుతూనే ఉంటాయి. అవన్నీ చూసి మీరు పగలబడి నవ్వాలంటే వెంటనే మా పొలిమేర అవ్వ ఛానల్తో జత కలవండి. అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి, లేదంటే నా కర్రతో మీ నెత్తి మీద కొడతా. ఉంటాను మరి.